ముందే చెప్తున్నా ఈ వీడియో ప్రమోషన్ కోసం అయితే కాదు. నా స్కిన్ క్లీన్ అండ్ నీట్‌గా ఉండడానికి ఒకే ఒక్క ప్రొడక్ట్ యూజ్ అయింది. అది మీకు కూడా యూజ్ అవ్వచ్చు. సో లాస్ట్ వరకు చూసేయండి. మీకు కూడా తెలుస్తుంది. లీన్ ల్యాబ్స్‌కి స్వాగతం మిత్రమా. నేను మీ సాయిగడ్. మనం ఇన్‌స్టాగ్రామ్‌లోని బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్రాన్స్‌ఫర్మేషన్ పిక్స్ అండ్ రీల్స్ చూస్తూ ఉంటాం. ఆ బిఫోర్ పిక్స్‌లోని వాళ్ళ స్కిన్ అనేది ట్యాన్ అండ్ పింపుల్స్‌తో ఉంటుంది. అండ్ ఆఫ్టర్ పిక్స్‌లోని వాళ్ళ స్కిన్ అనేది చాలా క్లీన్ అండ్ నీట్‌గా ఉంటుంది. అలానే వాళ్ళ బాడీ కూడా మంచి గ్రోత్ ఉంటుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే బాడీ బిల్డింగ్‌కి, స్కిన్ కేర్‌కి సిమిలారిటీస్ ఉన్నాయి. అదేంటంటే మనం బాడీ బిల్డ్ చేయాలంటే వర్కౌట్ చేస్తే సరిపోదు. మంచి హెల్తీ డైట్ అనేది ఇంటేక్ ఉంటే మన బాడీ అనేది గ్రో ఉంటుంది. అలానే మన హెల్తీ డైట్ అనేది ఎప్పుడైతే ఇంటేక్ చేసుకుంటున్నామో మన స్కిన్ అనేది గ్లో ఉంటుంది. హే రైమింగ్ గ్రో గ్లో వావ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాంట్ తీసుకుందాం. ఆ ప్లాంట్ లీవ్స్ కి మనం వాటర్ స్ప్రే చేస్తే ఆ ప్లాంట్ అనేది కొంతకాలం వరకు బతుకుతుంది. ఎప్పుడైతే మనం ఆ వాటర్ అనేది రూట్స్ కి అప్లై చేసామో ఆ ప్లాంట్ అనేది చాలా కాలం బతుకుతుంది. నేను ఇక్కడ ఈ ప్రోడక్ట్ యూస్ చేయొద్దు, ఆ ప్రోడక్ట్ యూస్ చేయొద్దు అని నేను చెప్పడం లేదు. దట్స్ నాట్ మై పాయింట్. మై పాయింట్ ఈస్ ఈ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అనేవి ఓన్లీ ఫర్ ఎక్స్టర్నల్ యూజ్. నీ ఎక్స్టర్నల్ లేయర్ ప్రొటెక్షన్ కోసమే ఈ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అనేవి యూజ్ అవుతాయి. నీ బాడీలో హీట్ ప్రొడ్యూస్ అయినా లేదంటే డీహైడ్రేట్ అయినా నువ్వు అవేవి పట్టించుకోకపోతే నీవు ఎంత కోటింగ్ వేసుకున్నా దేర్ ఇస్ నో యూస్. నువ్వు హెల్దీ డైట్ మెయింటైన్ చేసుకుంటూ నార్మల్ మాయిశ్చరైజర్ యూస్ చేసినా యువర్ స్కిన్ లుక్స్ క్లీన్ అండ్ నీట్. అండ్ నాకు యూజ్ అయిన ప్రోడక్ట్ ఏంటంటే నేను సరిగ్గా పౌడరే రాయను, మళ్ళీ సీరంలు, స్కిన్ కేర్లు, మాయిశ్చరైజర్లు ఒకటి. వాట్ ఐ వాంట్ టు సే ఇస్ నీ ఇంటీరియర్ ఎప్పుడైతే బాగుంటుందో ఆటోమేటికలీ యువర్ ఎక్స్టీరియర్ లుక్స్ గ్రేట్. సో ఫస్ట్ నువ్వు ఇన్సైడ్ ఆఫ్ ది బాడీ పట్టించుకొని అప్పుడు స్కిన్ కేర్ యూస్ దేర్ విల్ బి గుడ్ రిజల్ట్స్. అర్థమైందా? అది